హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీరు వీడియోలో చూస్తున్న ఈ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలానే దీనికి కాంబినేషన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆలు చనా కూర్మా. దీని లింక్ని ఐ బటన్లో ఇస్తాను, కావాలన్న వాళ్ళు రెసిపీని చెక్ చేయండి. దీనికి ఇంకా కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కానీ, మటన్ గ్రేవీ కానీ, ఆలు కుర్మా కానీ చాలా బాగుంటుంది. వీటిని బొబ్బర వడలు లేదా బొబ్బర గారెలు అని పిలుస్తారు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది వచ్చేసి బొబ్బర్ల పప్పు అండి. ఇది తెలంగాణలో చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది, అందులోనూ హెల్త్కి చాలా మంచిది. దీన్ని శుభ్రంగా చెరిగి మీరు నానబెట్టుకోవాలి. ఈ పప్పు అనేది దాదాపుగా 3 నుంచి 4 గంటల మధ్యలో చక్కగా నానుతుంది. నానిన తర్వాతనే మనం కడగాలి. ఎందుకు అనంటే పప్పు అనేది పొట్టు అనేది మనకి ఈజీగా వస్తుంది, అందువల్ల అనమాట. మనం నీళ్లు పోసి ఎక్కువ నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఎందుకంటే పప్పు అనేది ఉబ్బుతుంది కదా, సైజ్ అనేది పెరుగుతుంది. అందువల్ల మీరు ఎక్కువగా నీళ్లు పోసి నానబెట్టండి. నానబెట్టిన తర్వాత దీన్ని మనం పొట్టు మినపప్పుని ఏ విధంగా అయితే క్లీన్ చేసుకుంటామో ఎక్కువ సార్లు అలానే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. పొట్టుని చూసారా, ఇక్కడ జల్లిబుట్టలో కలెక్ట్ చేశాను నేను. దీనివల్ల ఏంటంటే షింకులో జామ్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ చెప్తున్నాను మీకు అంతే. మినపప్పు కానీ పొట్టుపప్పులు కానీ మనం షింకులో పోసేయడం వల్ల షింక్ అనేది జామ్ అవుతుంది. అలా కాకుండా మీరు ఈ విధంగా ట్రై చేశారనుకోండి, అప్పుడు ఏంటంటే పొట్టంతా సపరేట్గా ఉంటుంది, వాటర్ అన్నీ సపరేట్గా వెళ్ళిపోతాయి. ఈ పొట్టుని మనం క్యారీ బ్యాగ్లో కలెక్ట్ చేసి పారేసుకోవచ్చు. దీనివల్ల షింక్ అనేది జామ్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, మొత్తం పొట్టునంతా కూడా పోనివ్వద్దండి. ఈ పప్పులో కొంచెం పొట్టు ఉంటేనే చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ పప్పులో రాళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి. మనం వీటిని గాలించుకోవాలి తప్పకుండా. పెసరపప్పునైనా సరే, లేదంటే ఇలాంటి ఏ పప్పులైనా సరే మనం గాలించుకొని గనక వాడుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అంటే మట్టి తగలకుండా ఉంటుంది. నాకు గాలించే విధానం ఈ విధంగానే వచ్చు, మీకు వేరేలాగా వస్తే అలాగూ ట్రై చేయండి. నేను ఈ గిన్నెలో కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నాను. పప్పును చూసారా ఎలా కలుపుతున్నానో, ఆ విధంగా కలపడం వల్ల చేయడం వల్ల అడుగున రాళ్ళు వెళ్ళిపోతూ పప్పు అనేది పైన తేలుతూ ఉంటుందన్నమాట. మనకి ఆ పైనున్న పప్పుని కలెక్ట్ చేసుకుంటున్నాను. రాళ్ళన్నీ అడుగున ఉండిపోతాయి కదా, లాస్ట్కి వచ్చేసరికి మనం మరీ టూ మచ్గా గాలించకూడదండి. ఎందుకంటే గాలించడం రాని వాళ్ళకి ఆ రాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం పప్పు వేస్ట్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను గ్రైండర్కి వేశాను. ఈ పప్పుని మనం కాసేపు జల్లిబుట్టకి వేసి ఉంచుకోవాలి. తడంతా పోయిన తర్వాత ఈ విధంగా మనం గ్రైండర్లో వేసుకోవాలి. ఈ పప్పు తొందరగా మెదిగిపోతుందండి. మీ దగ్గర గ్రైండర్ లేదు అంటే మిల్లుకి పట్టించండి, అంతేగాని మిక్సీలో చేస్తే టేస్టీగా ఉండదు. చూసారు కదా, ఇక్కడ నేను 2 ట్రిప్పుల్లాగా వేసుకుంటున్నాను. పప్పుని ఈ విధంగా పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ బరకగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం ముక్కని, ఒక అంగుళం మందం అల్లం ముక్కని, తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలని, అలానే కొంచెం జీలకర్రని వేసుకోవాలి. దీనిలో మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే దాన్ని కూడా వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనాను కూడా మనం వేసి మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఈ పిండిలో మనం మిక్స్ చేసుకోవాలి. మనం పిండి పట్టేటప్పుడు సాల్ట్ వేయలేదండి. ఎందుకు అనంటే పిండి అనేది లూజ్ అవుతుంది, అంటే మనకి గారెలు క్రిస్పీగా రావన్నమాట. అందుకని మనం ఎప్పుడైనా సరే పిండి పట్టేటప్పుడు గారెల పిండి మనం ముందుగా ఉప్పుని వేయకూడదు. మనం ఎప్పుడైతే చేసుకుంటామో అదే టైంలో ఉప్పుని వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేను ఉప్పుని యాడ్ చేస్తున్నాను. అదే మీరు మినపప్పు గనక గ్రైండర్ పడుతూ ఉంటే అప్పుడు ఉప్పుని వేసుకోవచ్చు. లేదు అంటే కండ్రెక్కుతుంది అని అంటారు మరి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను సన్నగా. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ మనం ఉల్లిపాయలు కూడా మిక్స్ చేసుకున్నాము. వీటన్నిటిని మిక్స్ చేసిన తర్వాత ఇక గారెలు స్టార్ట్ చేసేసుకోవడమే అండి. ఇప్పుడు వచ్చేసి నేను కళాయిలో ఆయిల్ పెట్టాను. ఇది బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ గారెల్ని వేయించుకోవాలి. చూసారు కదా, నేను ఈ విధంగా కొంచెం పిండిని తీసుకున్నాను. ఈ విధంగా చిన్నగా చేతిని తడుపుకొని చిన్నగా వేశాను. వీటికి హోల్స్ అనేవి పెట్టలేదు. చూసారా, ఈ విధంగా వేసుకోవాలి. వీటిని చిట్టి గారెలు అని అంటారు తెలంగాణలో. ఇవి చాలా స్పెషల్ అనమాట. మనకి ఈ బజ్జీలు, పునుగులు ఎలా అయితే అమ్ముతారో అన్ని చోట్ల వీటిని కూడా తెలంగాణ వైపు ఈ గారెల్ని కూడా అమ్ముతూ ఉంటారనమాట. వీటిని చిట్టి గారెలు అని పిలుస్తారు కొన్ని చోట్ల, బొబ్బర వడలు అంటారు కొన్ని చోట్ల బొబ్బర గారెలు అని పిలుస్తారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం సైజు చిన్నగా వేసుకోవాలి. మీరు కొంచెం పెద్దగా వేసుకునేటట్టయితే మధ్యలో హోల్ పెట్టండి. హోల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిండి అంతా కూడా ఈవెన్గా ఉడుకుతుంది, క్రిస్పీగా ఉంటుంది. అలానే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికించద్దండి, అంటే మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. దానివల్ల ఏంటంటే పప్పు కొంచెం క్రంచీగా ఉంటుంది, అందుకని.
చూసారు కదా, ఈ విధంగా మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ట్రై చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కదా, పిల్లలకి చక్కటి హెల్దీ స్నాక్గా ఉంటుంది, మనకు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.